హలో మై డియర్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. సో ఈరోజు వీడియోలో నేను బ్రెడ్తో ఒక సూపర్ స్వీట్ అన్నమాట. సో చాలా వైరల్ అవుతున్న స్వీట్ ఇది, అందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే అని అనుకుంటున్నాను. కానీ ట్రై చేశారో లేదో అదైతే నాకు తెలీదు. సో నేనైతే ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగుంది స్వీట్. చాలా తక్కువ టైంలో సో గెస్ట్ వచ్చిన రిలేటివ్స్ ఎవరైనా వచ్చే ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట. సో బ్రెడ్తో చేస్తున్నాను. కస్టర్డ్ పౌడర్ ఉంటే సరిపోతుంది, బ్రెడ్ ఉంటే సరిపోతుంది అనమాట. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా, ఈ సింపుల్ రెసిపీని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. సో దీనికోసం మేము బ్రెడ్ కావాలి కదా అని అనుకోవచ్చు, కానీ నార్మల్గా బ్రెడ్ ఇంట్లో ఉంటుంది కదా. సో కస్టర్డ్ పౌడర్ ఉంటే సరిపోతుంది. సో మిల్క్లో యాడ్ చేసేసి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ముందుగా మన ఛానల్లో కొత్తగా ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు టైంకు అందుతుంటాయి అన్నమాట. సో వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అయితే ప్యాన్లో చాలా వరకు నేను ఆయిల్ అనేది అవాయిడ్ చేస్తాను. సో మీరు బటర్ కానీ గీ కానీ యాడ్ చేసుకోండి. చాలా వరకు నెయ్యి యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో నెయ్యి నేను ఫస్టే కరగబెట్టి పెట్టుకున్నాను హీట్ చేసేసి. సో స్లైసెస్ని నేను ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేశాను. మీరు కావాలంటే సో స్క్వేర్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే నేను కట్ చేసేసుకొని టూ సైడ్స్ బాగా డీప్ ఫ్రై చేయట్లేదు, జస్ట్ షాలో ఫ్రై చేస్తున్నాను. సో డీప్ ఫ్రై అంటే చాలా ఆయిల్ అయిపోతుందని చాలామంది అనుకుంటారు. సో హెల్త్కి కూడా మంచిది కాదు కాబట్టి జస్ట్ నేను షాలో ఫ్రై అయితే చేసుకుంటున్నాను. చూడండి, జస్ట్ బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుంది. మనకి బ్రెడ్ కాలితే సరిపోతుంది, డీప్ ఫ్రై అవసరం లేదండి. సో ఇలా చేసేసి పీసెస్ మొత్తంని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో సేమ్ ప్రాసెస్ అండి, మిగతా అవన్నీ పీసెస్ కూడా ఇలాగే. మీరు ఎంత కావాలనుకుంటున్నారో, ఎన్ని పీసెస్ కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి. నేనైతే ఇక్కడ 5 to 6 స్లైసెస్ తీసుకున్నాను. సో ఇలా షేప్లో కట్ చేసుకున్నాను. మీకు ఇష్టం వచ్చిన షేప్ అయితే కట్ చేసుకోండి. సో నెక్స్ట్ అయితే ఇక్కడ నేను కస్టర్డ్ పౌడర్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఏం లేదు, కస్టర్డ్ రెసిపీ అనేది చాలామందికి తెలిసే ఉంటుంది కాబట్టి సో టైం టేకన్ ప్రాసెస్ అని చెప్పేసి నేను చూపించలేదు. ఆల్రెడీ నేను కస్టర్డ్ యాడ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. సో ఇక్కడ ప్లేట్లో అయితే నేను తీసుకుంటున్నాను. బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా, సో డెకరేషన్ చేయాలి కదా కొంచెమైనా, లేకపోతే బాగోదు. సో అందుకని డెకరేషన్ కోసం నేను సో స్లైసెస్ పెట్టేసి, సో బౌల్లో అయినా చేసుకోవచ్చు, మీరు ఇలా అయినా ట్రై చేసుకోవచ్చు. సో స్లైసెస్ మీద చూస్తున్నారు కదా, ఈ కస్టర్డ్ రెసిపీ ఉంటుంది కదా, సో మొత్తం వేసేస్తున్నాను. సో కస్టర్డ్ మొత్తం ఈ బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, సో అది బాగా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. సో వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసేయండి. దాని మీద నేను గీలో రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది మాత్రం కంపల్సరీ యాడ్ చేయండి. యాడ్ చేయకపోయినా పర్లేదు, టేస్ట్ అనేది చాలా సూపర్గా మైండ్ బ్లోయింగ్గా ఉంటుందన్నమాట. చూడండి, చూడడానికి ఎంత బాగుందో. సో మన టేస్టీ కస్టర్డ్ బ్రెడ్ స్వీట్ అనేది రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ కూడా చూపిస్తాను. సో స్కిప్ చేయబాకండి, లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇలా తిన్నా కానీ బాగుంటుంది, మీరు ఫ్రిడ్జ్లో పెట్టి తిన్నా కానీ ఇంకా బాగుంటుంది అనమాట. సో నార్మల్గా అయితే నాకు ఇలాగే నచ్చింది, ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేయడం కన్నా జస్ట్ నార్మల్గానే ఇలా నచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్రాసెస్. సో అదే బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా, సో అదైతే తీసుకున్నాను. సో ఒక బౌల్ తీసుకున్నాను పెద్దది. సో ఆ బౌల్లో నేను ఇలాగా బ్రెడ్ స్లైసెస్ని సో పీసెస్లా చేస్తున్నాను. సో మర్చిపోయాను, ఈ స్వీట్ రెసిపీ పేరు చెప్పలేదు కదా. సో నేను పెట్టిన పేరు సో బ్రెడ్ కస్టర్డ్ స్వీట్ అనమాట. సో కస్టర్డ్ బ్రెడ్ అని కూడా అనొచ్చు, ఏదైనా అనొచ్చు. సో మొత్తానికి నేనైతే ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ని ఇలా పీసెస్లా చేసుకున్నాను మొత్తం. సో ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి తొందరగానే ఇలాగ బ్రేక్ అయిపోతాయి అన్నమాట. సో దాని మీద కస్టర్డ్ యాడ్ చేసుకోవాలి. సో రిమైనింగ్ కస్టర్డ్ ఉంటుంది కదా, సో అది యాడ్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని మనం కావాలంటే కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని సో ఇలా తిని చూడండి. ఈ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. రెండింటికి కాంబినేషన్ చాలా బాగుంటుందన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే 2-3 days ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు గైస్. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మన రెసిపీ అనేది రెడీ అయిపోయింది. నేనైతే తినడానికి వెళ్తున్నాను, మీరు ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.